ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ధనుసు రాశి వారికి ఈ వారం కేతువు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు నిరంతరం శ్రమిస్తూనే వీలైనంత వరకు మీ సంపదని కూడబెట్టుకోవడంపై శ్రద్ధ వహించాలి. అలాగే ఈ వారం మీకు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. ఈ వారం మీరు చాలా రొమాంటిక్ మూడులో ఉంటారు. ప్రేమ సంబంధాల్లో తీవ్రత ఉంటుంది. మీరు మీ కుటుంబానికి చాలా సమయం ఇస్తారు. మీరు మతపరమైన ప్రయోజనాల కోసం ప్రయాణం చేయవచ్చు. వ్యాపారంలో ఖాతాదారులతో మీ సంబంధాలు బలపడతాయి. ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలకి సంబంధించిన వ్యక్తుల ఆదాయం పెరగవచ్చు. ఎగుమతి దిగుమతుల్లో నిమగ్నమైన వ్యాపారులు లాభాలని పొందుతారు. మీరు వైవాహిక జీవితానికి చాలా సమయం ఇస్తారు. రాజకీయ వ్యక్తులతో మీ పరిచయాలు బలపడతాయి. మీరు ఎవరినైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఆదివారం నుండి గురువారం వరకు ఈ సమయం చాలా బాగుంటుంది. అయితే ఈ వారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృధా చేయకండి. మీరు మీ సామర్థ్యానికి మించి పని చేయకూడదు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. ఇనుప ఉపకరణాలు మరియు ఉపకరణాలని జాగ్రత్తగా ఉపయోగించండి. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వండి. ప్రభుత్వ నిబంధనల్ని పాటించండి. పరస్పర సామరస్యం లేకపోవడం వల్ల వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు ప్రభావితం కావచ్చు. కమ్యూనికేషన్ లోపించే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే, ప్రతిరోజు 11 సార్లు ఓం గురవే నమః అని జపించండి. అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 27వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.